ఈ మందులు తీసుకొచ్చేవారండి. డాక్టర్ గారు, అరుణాదేవికి గుండె నొప్పి ఎక్కువైంది. సీతాపతి గారు, కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. ముందు వెళ్ళి మందులు తీసుకురండి. ఎంత అవుతుందండి? సుమారు 200 వరకు కావచ్చు. చూడండి, 2-3 రోజులు ఆపరేషన్ కూడా చేయవలసి వస్తుంది. మళ్ళీ మందులు రాసిచ్చారు. అదేమిటి అవ చేస్తావు? కొనొద్దు. వద్దు. కొనకపోతే ప్రమాదం అంటే ఏమిటా ప్రమాదం? వస్తుంది అంతేగా. వేధవాడి పేరు అదరగవుతుంది. ఇప్పటికే దీని రోగం పేరు చెప్పి 2000 తగలేసాం. మరో 2000 తగలేసి ఉన్న ఇల్లు కూడా అమ్ముకుని వీధి పడబట్టారా? ఖర్చు పెట్టామంటే అదంతా మన డబ్బట్టే. అదేదో టీచర్ ఉద్యోగం చేసి సంపాదించుకున్నది కాదటే పాపం. నాకు తెలియక అడుగుతాను. నా కొడుకు చనిపోయిన తర్వాత కూడా దాన్ని ఇంట్లోనే ఉంచుకుని దాని ఆలనా పాలనా చూశారు. మరి దానికి ఏమంటారు? దాని మీద ప్రేమ కొద్దీ ఉంచుకున్నామంటే. భర్త అంటే ఏమిటో తెలియని రోజుల్లో దాన్ని మన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాం. దానికి ఊహ వచ్చేసరికి మన అబ్బాయి పోయాడు. ఇంతవరకు అది ఏ సుఖానికి నోచుకోలేదు. అయినప్పటికీ కూడా ఆ ముహూర్తంలాగా ఈ ముహూర్తం వరకు మన సంసారం గురించి కాదటే కష్టపడుతుంది పాపం. కలిసి వచ్చేదైతే 10కి 20 ఖర్చు పెట్టినా తప్పులేదు. ఇక దీని మీద ఖర్చు పెట్టే ప్రతి పైసా వృధాయే. అదీగాక ఆపరేషన్ చేసినా బ్రతకపోవచ్చని డాక్టర్ గారు చెప్తూనే ఉన్నారు. ఒకవేళ బ్రతికినా ఈ రోగిస్తుడు ఏం ఉద్యోగం చేస్తుంది? అందుకని ఇప్పుడు దీని రోగానికి పెట్టి రేపు దీన్ని మేపటానికి పెట్టి నా ఇల్లంతా గొల్ల చేసుకోలేను గాని పదండి. ఈ ఒక్కసారికి ఖర్చు పెట్టి మాట్లాడకుండా నోరు మూసుకుని పదండి. అరుణా, అరుణా, ఏమిటమ్మా ఏడుస్తున్నా? ఎందుకమ్మా, ఎందుకైనా ఏడుస్తున్నాం? ఏడుస్తే ఏం బాబా? గుండె తప్పు మరీ ఎక్కుతున్నాం. ఎక్కువ ప్రమాదిస్తుంది. ప్రమాదిస్తే అంతేగా. ఎప్పుడు వస్తుందో చెప్పు బాబాయ్. చచ్చా, అవేం పిచ్చి మాట్లాడమా. మీ మామయ్య మందులు తేవడానికి వెళ్ళాడు. ఇక మీదట నా మీద ఖర్చు పెట్టే ప్రతి పైసా దండగేనని లెక్కలు చూసుకుని మరి వెళ్ళిపోయి. పర్వాలేదులే, ఆ మందులు నేను తెప్పిస్తాను. మందులు ఎందుకు బాబాయ్? నేను బ్రతుకుతానని ఇంకా నీకు నమ్మకం ఉందా? తప్పకుండానమ్మా. ఒక 4 రోజుల్లో మళ్ళీ మామూలు మనిషి అవుతాం. పిచ్చి బాబాయ్, జబ్బులో ఉన్న ఎవరైనా డాక్టర్ని పిలిచి నేను బ్రతుకుతానా డాక్టర్ అంటే, లేదు నువ్వు చచ్చిపోతావని ఏ డాక్టర్ అయినా చెప్తాడా బాబాయ్? రోగి బ్రతకడని తెలిసి కూడా ఆఖరి క్షణం వరకు నువ్వు బ్రతుకుతావని చెప్పేవాడే డాక్టర్ బాబాయ్, డాక్టర్. బాబాయ్, నా అదృష్టం ఏమిటో గాని ఈ స్థానంలో ఏదున్నా తుడుచుకుపోతుంది. బాబాయ్, నుదుట పెద్ద కుంకుమ బొట్టు, మెడలో పచ్చని తాడు, చెడలో తెల్లని పువ్వులు, చేతికి గాజులో కాళ్ళకి పసుపు ఉంటే ముత్తైదులా ఉంటాడని ఇది తుడుచుకుపోయిన తర్వాత తెలిసి పట్టంటే ఏమిటో తెలియకపోయినా విధమంటే ఏమిటో తెలిసింది బాబా. బాబాయ్, నేను ఇలాగే చచ్చిపోవాలా? పోయేటప్పుడైనా ఒక పుణ్య స్త్రీగా పసుపు కుంకుమలతో పోవాలని ఉంది. నా ఆశ తీరుతుందా బాబాయ్? తీరుతుందమ్మా, తీరుతుంది. నా పిచ్చి గాని పోయి కోరిక తీరుతుందా అని ఒక డాక్టర్ని అడిగితే తీరదని చెప్తాడా బాబాయ్? లేదమ్మా, నీ ఆశ తప్పకుండా తీరుతుంది.
మూఢనమ్మకాలు సనాతనాచారాలు పాతుకుపోయిన ఆ రోజుల్లోనే వితంతు వివాహాన్ని పునరుద్ధరించారు. ఆనాడు కందుకూరి వీరేశలింగం గారు నాటిన మొక్కలు నేడు మహావృక్షాలు చిగురుస్తున్నాయి. ఆ బాటలో నడుస్తున్న మనుషులు ఉన్నారమ్మా, మనుషులు ఉన్నారు. రామనాథం గారు నీ భవిష్యత్తుని గురించి ఆలోచించే ఈ ఉత్తరం రాశారు. మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా బాధ అనిపిస్తుంది స్వామీజీ. అసలు ఉద్యోగం చేయడం కంటే మన సమాజంలోనే ఉంటూ మీకు పిల్లలకి సేవ చేయడం నాకు తృప్తుంది. అలా అని నీ భవిష్యత్తును పాడు చేసుకుంటావా? ఇంత మంచి అవకాశం వదలొద్దు బాబు. మంచి ఉద్యోగం, అది ఖాదీ గ్రామ ఉద్యోగ కమిషన్. వెంటనే వెళ్ళి ఉద్యోగంలో చేరి నా ఆశయాలకు సంఖ్యలు వేసుకోమంటారా? లేదు బాబు, ఆశయాలు నెరవేరాలంటే నీకంటూ ఒక స్థానం ఏర్పడాలి. అప్పుడు నువ్వు ఇక్కడే ఉండక్కర్లేదు, ఎక్కడున్నా సేవ చేయొచ్చు. ఈ శుభవార్తతో పాటు నేను వినాల్సిన మరొక శుభవార్త కూడా ఉంది. నీ వివాహం ఆ ఘడియ కూడా త్వరలో వస్తే 4 క్షింతలు వేసి ఆనందిస్తాను. ఏమండి, నిజంగా చెప్పండి, నన్ను పెళ్లి చేసుకుంటారా? అసలు మాట్లాడరా? ఇది చదువుకున్నాకైనా మాట్లాడరా? అనుకోకుండా హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. ఎందుకు? అక్కడ ఉద్యోగం దొరికింది. వెళ్ళిపోతున్నానని చెప్పడానికి వచ్చారా? లేదు, మళ్ళీ వస్తానని చెప్పడానికి వచ్చాను. నిజంగా? నిజంగా వస్తాను. ఏమండి, ఇచ్చానుగా, చదవండి. ఇన్నాళ్ళు ఒకరినొకరు ఇలాగే చూసుకుంటున్నాం. ఆ చూపుల్లో ఏముందో ఇద్దరికి తెలుసు. మన ఇద్దరి మనసులోనూ ఉన్నది ఒకటే, కానీ బయటపడి ఒకరికొకరు చెప్పుకోలేకపోతున్నాం. నోటితో చెప్పలేక ఈ కాగితం మీద రాశాను. తిరిగి ఆలోచించి రాయండి. నమస్కారం అండి. రాబాబురా, నువ్వు వస్తున్నావని రామనాథం గారు చెప్పారు. కూర్చో. నిన్నే ఇక్కడికి వచ్చానండి. ఈ రోజే ఉద్యోగంలో చేరాను. వెరీ గుడ్. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని అర్జెంటుగా రమ్మన్నా. ఏమిటండి? ఏమీ లేదు బాబు, మాకు బాగా తెలిసిన ఒక అమ్మాయి ప్రస్తుతం మన హాస్పిటల్లోనే చావు బ్రతుకుల మధ్య ఉంది. ఆ అమ్మాయికి ముక్కు ముఖం తెలియని రోజుల్లోనే శారదా బిల్లు అమల్లో ఉన్న రహస్యంగా పెళ్లి చేశారు. ఆ అమ్మాయికి ఊహ తెలిసేసరికి భగవంతుడు భర్తనే దూరం చేశాడు. అప్పటికి ఆ అమ్మాయి వయసు 13 సంవత్సరాలు. ఏ సుఖానికి నోచుకునే ఆ అమ్మాయి అత్తమామల దగ్గరే ఉంటూ ప్రైవేటుగా చదువుకుని ఒక స్కూల్లో టీచర్గా చేస్తోంది. ఇప్పుడు గుండె నొప్పితో మంచం పట్టింది. ప్రస్తుతం ఆమె ఉన్న పరిస్థితుల్లో ఆపరేషన్ చేసినా బ్రతుకుతుందో లేదో చెప్పలేము. చనిపోయే ముందు ఒక విచిత్రమైన కోరిక కోరింది. ఏమిటండి అది? సుమంగళిగా చనిపోవాలని, పసుపు కుంకుమలతో తన భర్తే తన సాగనింపాలని. కోరిక విచిత్రమైందైనా చాలా న్యాయమైంది బాబు. నువ్వేదో ఆదర్శవంతంగా ఒకరికి ఉపయోగపడే విధంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావని రామనాథం గారు నాతో చెప్పారు గనక ఇదంతా నీతో చెప్తున్నాను. పోయే జీవికి ఆఖరి క్షణాల్లో ఆత్మతృప్తినిచ్చిన వాడవుతావు. ఒకవేళ అదృష్టం బాగుండి బాగుపడితే కొత్త జీవితాన్ని ఇచ్చిన వాడవుతావు. బాగా ఆలోచించు బాబు. ఒక్కసారి ఆమెతో మాట్లాడే అవకాశం కల్పిస్తారా? తప్పకుండా. వద్దు, లేవకమ్మా. వీరేనమ్మా నేను చెప్పిన భాస్కరరావు గారు. నమస్కారం. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను అటు వార్డులోకి వెళ్ళొస్తాను. కూర్చోండి. మీ ఆరోగ్యం ఎలా ఉంది? రేపు మాపు. అధైర్యపడుతున్నారా? ఏముందని ధైర్యంగా ఉండమంటారు? ఏమీ లేనప్పుడు ధైర్యమే తోడుగా ఉండాలి. ఈ 13 ఏళ్ళు ఆ ధైర్యంతోనే బ్రతుకుతూ వచ్చాను.
కానీ ఆ ధైర్యానికి కూడా నా మీద నమ్మకం పోయింది. నేనిక బ్రతకనని నిర్ధారణ చేసుకుని అది నా నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే మీరు ఇంత ధైర్యంగా మాట్లాడలేరు. వెళ్ళిపోయిన ధైర్యాన్ని మీరు కూడా తీసుకొచ్చినట్టున్నారు. ఎవరూ లేరనుకుంటున్న మీకు చాలా మంది ఉన్నారని చెప్పి తీసుకొచ్చాను. ఎంతమంది ఉన్నా నేనిక ఉండను. అందుకే వెళ్ళే నాటికి నా కోసం నా శవం మీద 2 కన్నీటి బొట్లు రాల్చి నా మనిషి కావాలని ఒక పిచ్చి కోరిక కోరాను. అది తీరదని నాకు తెలుసు. అలా ఎందుకు అనుకోవాలి? విరిగిపోయే కొమ్మకి ఎవరైనా ఉయ్యాల వేస్తారా చెప్పండి? నిజంగా ఆ కొమ్మ మీద అభిమానం ఉన్నవాళ్ళైతే విరిగిన చోటును కట్టి మళ్ళీ ఆ కొమ్మను చిగురింపజేస్తారు. నా గురించి మీరు కొంతవరకే వినుంటారు. నేను ఇక ఎక్కువ కాలం బ్రతకనని డాక్టర్లు చెప్పుకోవటం విన్నాను. నేను చావును తప్పించుకోవాలని కానీ బ్రతికేదో సుఖపడిపోవాలని కానీ ఆశించటం లేదు. అయితే ఈ స్థితిలో పెళ్ళెందుకు కానీ మీకు ఆశ్చర్యం కలగచ్చు. నాకిలా 3లా చనిపోవాలని లేదు. ఒక్కరోజైనా సుమంగళిగా నలుగురికి కనిపించాలని, సుమంగళిగా నా భర్త ఒడిలోనే కన్ను మూయాలని, నా కట్టెను నా భర్తే దహనం చేయాలని ఆశపడ్డా. అది దురాశ, తెలుసు, జరగదు, తెలుసు. అయినా ఆశ. ఏమండి, మీరు ఆవేశం, నేను మీ కోరిక తెలుస్తాను. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. నా స్వార్థం కోసం మీరు పని అవుతారా? మనిషికి స్వార్థం ఉండటంలో తప్పులేదు, కానీ ఆ స్వార్థం ఇతరులకు హాని కలిగించేదిలా ఉండకూడదు. చచ్చిపోతానని తెలిసి మీ జీవితాన్ని నా కోరిక కోసం త్యాగం చేయదలుచుకున్నారు. అది మీకు హాని కాదా? మీరు పొరపడుతున్నారు. నా ఆశయాన్ని తీర్చుకోగలుగుతున్నాను. నా ద్వారా మీ కోరిక, మీ ద్వారా నా ఆశయం 2 నెరవేరుతున్నాయి. కానీ వీటన్నిటికంటే ముందు నా గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఉంది. నేను హరిజనుని. క్షమించండి, ఈ విషయం చెప్పకుండా మిమ్మల్ని మభ్యపెట్టి మీ కోరిక తీర్చడం నా అభిమతం కాదు. లేదండి, నేను అవివాహితను కాను, ఆరోగ్యవంతురాల్ని కాను, ఐశ్వర్యవంతురాల్ని కాను. అయినా మీరు నా నుదుట కుంకుమ దిద్దుతున్నారు. మీరు మనిషి కాదండి, దేవుడు. అసలు ఇలాంటి కబురు తీసుకురావడానికి మీకైనా సిగ్గరి పెంచటం లేదు? ఇన్నాళ్ళు మీరు పెంచిన వాళ్ళగా అమ్మాయిల గురించి బాధపడటంలో తప్పులేదు, కానీ ఆ అమ్మాయి చేస్తున్నది తప్పు అంటే నేను ఒప్పుకోను. ఏమిటండి, బ్రాహ్మణ పడకబట్టి మీరు కూడా ఆ మాట అంటారేమిటి? చిన్నప్పుడో పెద్దప్పుడో మొగుడు వచ్చాక మళ్ళీ పెళ్లి చేసుకోవడం, అందులోనూ కులం కాని వాడిని చేసుకోవడం తప్పు కాదంటారే? మరే పెద్ద మనుషులండి, వెళ్ళండి.
చేసేయండి ఆపరేషన్ చెప్పండి. కంగ్రాచులేషన్స్ మిస్టర్ భాస్కర్, నాకు ప్రమాదం తప్పింది. మీ తలని చేతితో తాళి కట్టి పోయే ప్రాణికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. థ్యాంక్ యూ డాక్టర్.